దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగార్ను నిలిపివేయాలి. పౌర హక్కుల రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు కేంద్రం డిమాండ్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్. కౌశిక్ హరి నాయకత్వంలో ఆస్టిపర్ లారీ డ్రైవర్స్ క్లీనర్స్ విధుల బహిష్కరణ. దేశంలోని సకల జనులకు స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. ఖమ్మం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడి హోదాలో పగడాల నాగరాజు నగరంలో చాలా చోట్ల కబ్జాలు చేసి దొంగ అన్నచందంగా చేస్తున్నారని 57వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ముస్తఫా ఆరోపించారు. ఖమ్మం నగరంలో పగడాల నాగరాజుతో పాటుగా నాగరాజు అనుచరులు సైతం పలువురు ఇళ్లు స్థలాలని కబ్జా చేసి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులపై ఆరోపించడం దొంగ అన్నచందంగా కాంగ్రెస్ నాయకులు ముస్తఫా ఎద్దేవా చేశారు. దమ్ముంటే నేను లేనప్పుడు కాకుండా నేను లోకల్లో ఉన్నప్పుడు వచ్చి రుజువు చేయాలని, లేదంటే బహిరంగ చర్చకి తాము సిద్ధమని, మీరు బహిరంగ చర్చకి రావాలని సవాల్ చేశారు. నా పేరు కిరణ్ కుమార్. మాది కోదాడ అనంతగిరి మండలం, అనంతగిరి గ్రామం, సూర్యాపేట జిల్లా. కట్టపూరి కిరణ్ కుమార్ అనే వ్యక్తి నాకు మేనేజర్ స్వయాన గత 10 సంవత్సరాల వంటి లారీ ఫీల్డ్లో క్లీనర్గా డ్రైవర్గా చేసుకుంటూ వస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకి డిఎం మందిర పోలీస్ స్టేషన్ దగ్గర పెట్రోలింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు ఆపి మనోడిని పట్టుకొని ఆపారు. అందులో వర్షం వచ్చేసేమో మందు తాగలేదని వ్యక్తి చెబుతున్నాడు డ్రైవర్. కానీ పోలీసు వాళ్ళు తాగావు ర్యాష్ డ్రైవింగ్ చేసావని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి విపరీతంగా కొట్టారు. కొట్టిన తర్వాత అక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేశారు, పోలీసు వాళ్ళు పడేశారు. నడువులు బాగా దెబ్బ తగిలింది. మాకు రాత్రి 10 గంటలకు పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో జీవన్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు, మీరు ఏమవుతారు అంటే పలానా తాలూకా అని చెప్తే అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత దెబ్బలేం కలగలేదు, మామూలుగా ఉన్నాడు మనిషి, తీసుకొని వెళ్ళటం, మీరు ఆటో తీసుకొని రండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి నడువు నిరిగిపోయి చాలా తీవ్రంగా ఉంది. ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. ట్రీట్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో తరలించడం జరిగింది. పోలీసు వాళ్ళు కానీ లారీ యాజమాన్యం కానీ ఎవరు ఇంతవరకు స్పందించలేదు దాని గురించి. పిల్లగాడికి తల్లిదండ్రులు ఎవరూ లేరు. మీరు ఇప్పుడు ఏం కోరుతున్నారు? ఇప్పుడు ట్రీట్మెంట్ జరగట్లేదు. ఆర్థిక సమస్యలు బాగా నొప్పులు తట్టుకోలేకపోతాను. మెరుగైన వైద్యం కావాలంటే ఎవరైనా స్పందించాలి, ఆ బాండ్ర స్పందించాలి, డిపార్ట్మెంట్ స్పందించాలి, అధికారులు న్యాయం చేయాలి. తనకి న్యాయం కోసం పోరాడతారు. మెరుగైన వైద్యం అందించాలి, త్వరగా కోలుకునేటట్టు చూడాలి అధికారులు కానీ నాయకులు కానీ. దీన్ని త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాను. గ్రామం జీవన్ కుమార్ అనే వ్యక్తి మా బంధువు. అతను లారీ ఫీల్డ్లో జీవనం కొనసాగుతుండు. అదే క్రమంలో అది ఒక చోట లారీ ఆపుకొని ఉంటే మనోడి అక్కడున్న పెట్రోలింగ్ పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఉన్నాడు, ర్యాష్ డ్రైవ్ తోలుతున్నామని మనోడిని ఇబ్బంది పెట్టి జీబులో తీసుకుని వెళ్ళి అక్కడ కొట్టి టార్చర్ పెట్టి మనోడికి ఇబ్బంది కలగజేశారు. ఆ క్రమంలో ఇబ్బంది జరిగిన క్రమంలో మనోడిని దాంట్లో నుంచి 5-4 నుంచి నెట్టడం కూడా జరిగిందని ఆ బాధితుడు తెలియపరుస్తుండు. ఆ బాధితుడు ఇప్పుడు చాలా నడుమిరిగి కరోనా పరిస్థితిలో ఉన్నాడు. అతనికి వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచారు. అతన్ని ఏ అధికారి కూడా స్పందించకుండా అతను వైద్యం అందించలేదు. దానికి సంబంధించిన బంధువులు మా వాళ్ళు వచ్చి ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. తరలించి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు మెరుగైన వైద్యం అందించడానికి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. దానికి సంబంధించిన లారీ యజమాని కానీ దానికి సంబంధించిన అధికారులు, పోలీస్ సిబ్బంది వచ్చి అతనికి వైద్యం చేయించాలి. చేయించిన వేళలో అతను అధికారులని సస్పెండ్ తక్షణమే చేయాలి. చెయ్యని ఎడల ఎంఆర్పిఎస్ ముదిగొండ మండలం నుంచి ఎంఆర్పిఎస్ వాళ్ళని చర్యలు తీసుకుంటుందని కూడా అతని బాధితుడికి న్యాయం చేయకపోతే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆందోళన చేపడుతుందని నేను తెలియజేస్తున్నాను.
మీ పేరేనా? పడిచాల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రమైన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో లోక కళ్యాణార్థం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని శ్రీ అష్టలక్ష్మి పీఠ వ్యవస్థాపకాచార్యులు శ్రీగోద చరణ మంజీరా శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారి పర్యవేక్షణలో 23వ శ్రీ అష్టలక్ష్మి యాగం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ రోజు భూమి పూజ కార్యక్రమం నేడు ఉదయం 9:15 నిమిషాలకు ఉత్తరభాద్ర నక్షత్రంలో పూజలు నిర్వహించి నాగలితో భూమిని దున్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్చి 13వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ అష్టలక్ష్మి యాగం జరగనున్నట్లుగా శ్రీ అష్టలక్ష్మి పీఠ వ్యవస్థాపకాచార్యులు శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు తెలియజేయడం జరిగింది. గత 22 యాగాలను ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మరియు వివిధ ప్రదేశాల్లో నిర్వహించామని, అలాగే ఈసారి భద్రాచలంలో ఈ 23వ అష్టలక్ష్మి యాగాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ అష్టలక్ష్మి వైభవ దీపిక ఆధ్యాత్మిక సేవా సంస్థ మరియు భద్రాచలం శ్రీ అష్టలక్ష్మి పీఠ భక్తులు పాల్గొన్నారు. నారాయణ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామయ్య పాదపద్మాలకు నమస్కారం. ముందుగా ఈ భద్రాచలం పేరు చెప్తేనే ఒక తెలియనటువంటి ఒక మంచి పులకరింత. అటువంటి భద్రాచలంలో ఆ రామయ్య పదఛాయలో మనం కోనవరం, అక్కడ పాతగుండాల దగ్గరలో 2 కిలోమీటర్లు ఇక్కడ రోడ్డు పాయింట్లోనే మనకి కొండిశెట్టి నాగేశ్వరరావు గారని మనకి అష్టలక్ష్మి ఆశ్రమానికి 2 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో మనం రేపు పాల్గొన మాసం మార్చి 12వ తేదీ నుంచి మనం 23వ తేదీ వరకు లోక కళ్యాణార్థం 23వ అష్టలక్ష్మి యాగం మనం చేస్తున్నాం. మనం అంటే భగవంతుడు మంచి కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడు. మంచి కార్యక్రమాలు జరగాలండి సమాజంలో, ఎప్పుడూ జరగాలి, జరుగుతూనే ఉండాలి. గలగలా పారే సెలయేరు ఎలా అయితే చక్కగా సాగుతూ ఉంటుందో అలాగే మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వల్ల సమాజం బాగుంటుంది. సమాజంలో అంటే అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, వీళ్ళందరూ బాగుండాలి. మనది భారతదేశం కదా, మన భారతదేశంలో ఉండేటువంటి ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో రకాల వ్యవస్థలు, ఎన్నో రకాల జాతులు, ఇవన్నీ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంట సమృద్ధిగా ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి. మనిషి చూసుకున్నప్పుడు ఆప్యాయంగా మంచి చిరునవ్వుతో పలకరించుకునేటట్టుగా ఉండగలగాలి. మన మధ్య ఒక మంచి స్నేహబంధం, ఒక మంచి ఎఫెక్షన్, మంచి అటాచ్మెంట్ మన మధ్య ఉండాలి. దానికి మనందరినీ కలిపేది భగవంతుడి అనుగ్రహం ఒక్కటే. అందుకని మనం అష్టలక్ష్మి యాగం ఇప్పటికి గత 16 సంవత్సరాల నుంచి మనం ఇప్పటికి 22 యాగాలు మనం చేయడం జరిగింది. 23వ అష్టలక్ష్మి యాగం మనం భద్రాచలం రామయ్య పదఛాయలో చేస్తున్నాం. పాల్గొన మాసం మార్చి మనకి 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ పరమ పవిత్రమైనటువంటి యాగానికి భక్తులందరికీ స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా అహోబల జీర్స్వామి, అలాగే శ్రీ 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 దేవనాథ్ జీర్స్వామి, శ్రీ 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 అష్టాక్షరి జీర్స్వామి పెద్దలు, పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇంకా తదితర పెద్దలు మహానుభావులు కూడా వస్తున్నారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అమ్మవారి యాగం జరుగుతుంది. ముఖ్యంగా యాగంలో ఉండేటటువంటి ఆ మాధుర్యం ఏంటంటే, ఆ యాగశాల చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే చాలు 33 కోట్ల మంది దేవతలు అక్కడ వేంచేసి ఉంటారు. ఇంకో విశేషం ఏంటంటే, ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ మంత్రాలు చక్కగా, అలాగే 4000 దివ్య ప్రబంధం, 4000 పాసురాలు అక్కడ విన్నపం జరుగుతూ ఉంటుంది. రామాయణం 24,000 శ్లోకాలు వాల్మీకి మహర్షి అనుగ్రహించినటువంటి శ్రీమద్ రామాయణం అది సంపుటీకరణతో చక్కగా మనకి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి మూలమంత్రంతో జరుగుతూ ఉంటాయి. పెద్దల పండితులు ప్రవచనాలు, కీర్తనలు, భజనలు, అమ్మవారి ప్రసాదాలు 1, 2 ఎంతో కోలాహలంగా జరుగుతుంది. ఒక ఆధ్యాత్మిక సంబరాలు అంబరాన్ని తాకుతున్నట్టుగా సాగుతూ ఉంటుంది. కనుక ఈ పవిత్రమైనటువంటి యాగానికి ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఆ చక్క కార్యక్రమానికి మాధవరెడ్డి గారు చక్కని సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా భాస్కర్ గారు, జయ గారు, వారి దంపతులు, అలాగే ఇక్కడ అష్టలక్ష్మి వైభవ దీపిక అని ఉంది. అందరూ కూడా ఈ పరమ పవిత్రమైన కార్యక్రమంలో వారి సహకారాన్ని అందిస్తూ ముందుకు మనం సాగుతున్నాం. భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ. బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ యాజమాన్యం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రాంతంలో రైతుల భూములను అక్రమంగా లాక్కుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యాలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించారు. మలక్పేటలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ నివాసంలో బాధితులు మాల్కిడి వెంకటకిషన్, జి మంచుకొండ, హైమావతి, నేనావత్ చంద్రు నాయక్, జటావత్ రాములు సమావేశం నిర్వహించారు. పోలీసులు, రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు, బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ నిర్వాహకులు
అంటకాగడంతో బినామీ పత్రాలతో భూములను కొల్లగొడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆమనగల్లు కడ్తాల పరిసరాల్లో వందలాది రైతుల నుంచి భయపెట్టి భూములు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అమాయక రైతులను భయపెట్టి భూములను కబ్జా చేస్తారని ఆరోపించారు. అక్రమార్కుల నుంచి తమ భూములను కాపాడాలని వేడుకుంటున్నారు. వాళ్ళతో కుమ్మక్కై అన్యాయంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. పేదలు బాధితులు అన్యాయం జరిగిందని పోతే వాళ్ళు కేసులు తీసుకుంటలేరు, కేసులు కడతలేరు, న్యాయం చేయట్లేదు. ఇది పరిస్థితి. బాధాకరమైనది ఏంటంటే ఒక 5 సర్వే నెంబర్లలో 100 ఎకరాలు కొంటారు. ఆ సర్వే నెంబర్ల మధ్యలో కొంతమంది పేదల భూములు ఉన్నాయి. వీళ్ళని అమ్మంటే అమ్మలేదు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ కాడు ఉన్నటువంటి అన్ని సేల్ డీడర్ని పేజ్ చేసుకొని నాలా కన్వర్షన్ చేస్తారు. నాలా పర్మిషన్ తీసుకుంటారు. నాలా పర్మిషన్ తీసుకొని సేల్ డీడ్ తీసుకొని నాలా పర్మిషన్ తీసుకొని డిటిసిపి అధికారుల కాడికి పోతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక సర్వే మ్యాప్ వేస్తారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే డిటిసిపి అధికారులు లక్షల డబ్బులు తిని లేఅవుట్ మంజూరు చేస్తారు. మంజూరు చేసిన తర్వాత వాళ్ళు ప్లాట్ చేసేటప్పుడు వీళ్ళ పేరు మీద ప్లాట్ ఉంటుంది, వీళ్ళ పేరు మీద భూమి ఉంది, వీళ్ళ పేరు మీద పాస్ పుస్తకాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి తెలవకుండా వీళ్ళ భూమి నాలా కన్వర్ట్ అవుతుంది. ఫిజికల్గా వీళ్ళ భూమిని వాళ్ళ వెంచర్లో కలుపుకొని ప్లాట్లు అమ్మేస్తారు. చాలా మంది అమాయకుల్ని, కొన్ని వేల మంది అమాయకులకు పట్ట ఒక కార్డు ఉంటుంది. వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసేటటువంటి ప్లాట్లు కొన్న వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసేది ఒక కార్డు ఉంటుంది, సర్వే నెంబర్ 51. కానీ వాళ్ళకు ప్లాట్ ఇచ్చింది సర్వే నెంబర్ 31. పొజిషన్లో లేరు వీళ్ళు. మా వాళ్ళు కొంతమంది పొజిషన్లు ఉంటే కొంతమంది భూములు అక్రమంగా ఆక్రమించుకొని లేఅవుట్లో కలిపి పెద్ద ఎత్తున వాళ్ళ మనుషులు ఉంటారు. 100 మంది 50 మందిని మనుషులు పెట్టడం, పోలీసు వాళ్ళు పిలవటం. వీళ్ళు భూములకు పోతే ఎంట్రన్స్ పెట్టేస్తారు. ఇప్పుడు నేనవ చంద అనే ఆయనకు భూమి ఉంది, లోపల వెంచర్ ఉంది. ఇంకొక ఆయన ఒక అతను జటావతి రాములు అని ఒక ఆయనకు భూమి ఉంది. ఆయన భూమి లోపల ఉంది. చుట్టూ వెంచర్ కట్టిండ్రు, చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ పెడతారు. నా భూమి లోపల ఉందంటే లేదు, నీ భూమి ఎక్కడుందో ఎత్తుక్కోపో అంటారు, ఎలగొడతారు. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. వీళ్ళు నయముని మరిపించేటటువంటి పద్ధతులలో అక్రమంగా భూములు, పేదల భూములు ఆక్రమించారు, కన్వర్షన్ చేశారు. ఈ అక్రమ లేఅవుట్ల మీద విచారణ జరపాలి. అక్రమంగా భూములు ఓకాడు ఉంటే ఓకాడు మంజూరు చేసినటువంటి లేఅవుట్లను క్యాన్సిల్ చేయించాలి. పేదల భూములు ఆక్రమించుకున్నటువంటి వీళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సీలింగ్ భూములు, అసైన్ ల్యాండ్లు వీటన్నిటిని కూడా కలుపుకొని, అసైన్ గమ్మత్ ఏంటంటే అసైన్ ల్యాండ్ ఒక ఆడు ఉంటుంది, సర్వే నెంబర్ 31, 51 ఉంటుంది, లేఅవుట్ 63 ఉంటుంది. వాళ్ళ ఈ అసైన్ ల్యాండ్ భూములు, పేదలకు సంబంధించిన భూములు కూడా వాళ్ళకు ఫిజికల్గా ప్లాట్ ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ ఒక ఫిజికల్ పొజిషన్ ఒక. ఏం చేస్తారు, అంత పెద్ద వ్యవస్థతో కొట్టుకోలేం పట్టుకోలేమని ఎంతో కానీ తీసుకొని భూములు పెట్టి వెళ్ళిపోయారు. సుమారు ఇప్పటికీ ఆమనగల్లు, కడతాళ్ళు, ఇంకా కొన్ని ప్రాంతాలు అన్నింటిలో కలిపితే దగ్గర ఒక 500 నుంచి 1000 మంది బటర్ఫ్లై వాళ్ళ బాధితులు ఉన్నారు. భయానికి బయటికి రావట్లే. బటర్ఫ్లై ఎవరైనా వచ్చి కంప్లైంట్లు ఇస్తే వాళ్ళ మీద దాడులు చేయించడం. ఈ రానవత్ చంద్ర అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన వినకపోయేసరికి పోలీసులను ఉపయోగించి 16 దొంగ కేసులు పెట్టింది. ఒక గిరిజన పేద మనిషి, ఆయన మీద 16 కేసులు పెట్టి. అందుకనే వీటన్నిటి మీద మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తర్వాత రెవెన్యూ, మున్సిపల్, తర్వాత డిటిసిపి వీళ్ళందరికీ కూడా మా అధికారులకు, డీజీపీ కూడా కంప్లైంట్ పెట్టినాం. వీటి మీద విచారణ జరపాలని, వీళ్ళందరూ కూడా పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా డిమాండ్ చేస్తాం. మధ్య భారతం, దండకారణ్యం, ఛత్తీస్గఢ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగారును నిలిపేయాలని పౌర హక్కుల రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో సీనియర్ జర్నలిస్ట్, డిఫెన్స్ ఫోర్స్ నాయకులు రాజేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మధ్య భారతదేశంలోని దండకారణ్యంలో ఆపరేషన్ కాగార్ పేరిట మావోయిస్టులను, ఆదివాసులను కేంద్ర ప్రభుత్వం
హతమారుస్తుందని ఆవేదన వ్యక్తం చెందారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరారు. అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీలను వెళ్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, ఆదివాసీలను లేకుండా చేసి అడవుల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను బహుళ జాతి సంస్థలకు అమ్ముకోవడానికే కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. దీనిని ప్రజలు, బుద్ధిజీవులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న మాట్లాడుతూ భారతదేశ సంపద మొత్తం 500 మంది చేతుల్లో ఉందని, దేశ పాలకులు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ దేశ సంపదని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు అందరికీ వర్తింపచేయాలని, కనీస సదుపాయాలైన కూడు, గుడ్డ, విద్య, వైద్యం, ఉపాధి మొదలైన సదుపాయాలు అందరికీ అందాలన్నారు. ఈ మాట్లాడుకునే సందర్భం ఇంకొకటి కావచ్చు, కానీ దీనికి ఉన్న చరిత్ర అనేది మనం ఎవరు కూడా తలపోసినా కానీ లేదా గుర్తు తెచ్చుకున్నా కానీ మనందరం కూడా ఒకసారి ఒక గగురుపాటు గుర్తవుతాం. ఎందుకంటే అంత పెద్ద పోరాటం జరిగిన నేల. ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి ఒక్క సమస్యకు పోరాటం ఉంది. అసలు ఎవ్వరు కూడా, ఏ చిన్న కార్మికులు కూడా, చివరికి ఎట్ల వంట కార్మికులు కూడా ఖచ్చితంగా పర్మనెంట్ చేసుకునే పోరాటం జరిగింది. కానీ ఇక అదృష్టం ఉందామో దురదృష్టం ఉందామో వాటి మీద మనకు నమ్మకాలు కూడా లేకపోవచ్చు. కానీ మొత్తం బలహీనపడ్డ కార్మిక పోరాటాలు, అసంఘటిత కార్మికులు కూడా పర్మనెంట్ చేయలేని స్థితిలో మన పోరాట స్పిరిట్లు నెట్టివేయబడ్డాయి. అది ఒక రకంగా నిబంధన కావచ్చు, లేకపోతే చేయదగిన మన పోరాట దృక్పథాలు కావచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ గోదావరి పట్టణం అనేది చాలా కార్మిక వర్గ బలానికి ఒక నిదర్శనంగా దేశం గుర్తిస్తుంది, మనం కాదు. ఎందుకంటే అన్ని పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి, ఇంకా కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడున్న కార్మిక వర్గ చైతన్యం అనండి, లేదా రైతులకు ఉన్న చైతన్యం అండి, మనం ఒక్కడే బతకడం కాదు, మనతో పాటు మన ఉన్న చుట్టూ ఉన్న జనం, దళితులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ జీవించే హక్కుకు భద్రత ఉండాలి, వాళ్ళ జీవనోపాధికి బలం ఉండాలని చెప్పి మాట్లాడారు. దానికి మద్దతుగా మనందరం మాట్లాడతాం, బుద్ధిజీవులు మాట్లాడతారు, ప్రజాస్వామ్యవాదులు మాట్లాడతారు. అందరం కూడా ఆ యొక్క మాట్లాడడం కోసమే ఈరోజు ఒక చిన్న అంశం, నిజంగా మన రాజ్యాంగం ప్రజాస్వామ్యంగా పనిచేస్తుందా లేదా నిజంగానే ప్రమాదంలో ఉందా, మనకున్నటువంటి మౌలిక హక్కులు, ప్రాథమిక హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, సభ పెట్టుకునే హక్కు కావచ్చు, ఏవైనా సరే నిజంగా అమలు అవుతున్నాయా, అమలు కాకుండా మనం నిబంధన జరిగి మనం ఏమీ చేయలేని ఒక అసహాయ స్థితికి నెట్టవేయబడుతున్నాము. దీని నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ కొంచెం చైతన్యవంతమైన కార్మిక వర్గం ఉంది కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని మన విప్లవోద్యమం మీద కావచ్చు, ఆదివాసీ పోరాటాల మీద కావచ్చు, అటు నక్సల్బరి నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చిన పోరాటాల నేపథ్యంలో చూసినా కావచ్చు, ఎటువంటి అణిచివేత జరుగుతుంది. అణిచివేత అనేది ముఖ్యంగా ఈరోజు ఈ సభ విషయం పెట్టుకోవడానికి ఒక ఏడాది కాలంగా కొనసాగుతున్నటువంటి మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ అణిచివేత, సాయుధ అణిచివేత ఇప్పటి వరకు 434 మందిని హత్య చేసింది. బాహటంగా హత్య చేస్తూనే అవి ఎన్కౌంటర్గా మాట్లాడుతుంది. కానీ పౌరకుల సంఘంగా 1973లో మేము ఆవిర్భవించే క్రమం అనేది 1967లో నక్సల్ అంటే ఈ గోదావరి పట్టణం అనేది చాలా కార్మిక వర్గ బలానికి ఒక నిదర్శనంగా దేశం గుర్తిస్తుంది, మనం కాదు. ఎందుకంటే అన్ని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకునే క్రమంలో కూడా ఇంకా కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడున్న కార్మిక వర్గ చైతన్యం అనండి, లేదా రైతులకు ఉన్న చైతన్యం అనండి, మనం ఒక్కడైనా బతకడం కాదు, మనతో పాటు మన ఉన్న చుట్టూ ఉన్న జనం, దళితులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ జీవించే హక్కు భద్రత ఉండాలి, వాళ్ళ జీవనోపాధికి బలం ఉండాలని చెప్పి మాట్లాడారు. దాని మద్దతుగా మనందరం మాట్లాడతాం, బుద్ధిజీవులు మాట్లాడతారు, ప్రజాస్వామ్యవాదులు మాట్లాడతారు. అందరం కూడా ఆ యొక్క మాట్లాడడం కోసమే ఈరోజు ఒక చిన్న అంశం, నిజంగా మన రాజ్యాంగం ప్రజాస్వామ్యంగా పనిచేస్తుందా, అమలు అవుతుందా, లేదా నిజంగానే ప్రమాదంలో ఉందా, మనకున్నటువంటి మౌలిక హక్కులు, ప్రాథమిక హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, సభ పెట్టుకునే హక్కు కావచ్చు, ఏవైనా సరే
నిజంగా అమలు అవుతున్నాయా, అమలు కాకుండా మన మీద నిర్బంధం జరిగి మనం ఏమీ చేయలేని ఒక అసహాయ స్థితికి నెట్టవేయబడుతున్నామా? దీని నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ కొంచెం చైతన్యవంతమైన కార్మిక వర్గం ఉంది కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో జరుగుతున్నటువంటి విప్లవోద్యమం మీద కావచ్చు, ఆదివాసీ పోరాటాల మీద కావచ్చు, అటు నక్సల్బరి నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చిన పోరాటాల నేపథ్యంలో చూసినా కావచ్చు, ఎటువంటి అణచివేత జరుగుతుంది. అణచివేత అనేది ముఖ్యంగా ఈరోజు ఈ సభ విషయం పెట్టుకోవడానికి ఒక ఏడాది కాలంగా కొనసాగుతున్నటువంటి మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ అణచివేత, సాయుధ అణచివేత ఇప్పటి వరకు 434 మందిని హత్య చేసి బాహాటంగా హత్య చేస్తూనే అవి ఎన్కౌంటర్గా మాట్లాడుతుంది. కానీ పౌరకుల సంఘంగా 1973లో మేము ఆవిర్భవించే క్రమం అనేది 1967లో నక్సల్బరి ఉద్యమం బద్దలైన తర్వాత 1947లో స్వతంత్రం వచ్చి 67 వరకు జరిగినటువంటి 20 ఏళ్ల కాలంలో పడ్డ ప్రజలకు వారికి జీవనోపాధి కానీ జీవించే హక్కుకు రక్షణ లేని కాలంలో అప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాంగం మీద విశ్వాసంతో రాజ్యాంగం మనకు అన్ని హక్కులు కల్పిస్తారనే నమ్మకంతో ప్రజలందరూ ఒక ప్రజాసంబద్ధంగా శాంతియుతంగా వీక్షించారు. రాజ్యాంగం మనకు అన్ని హక్కులు కల్పిస్తాయి. కానీ ఒక 60 ఏళ్ళు వచ్చేసరికి సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలపడం జరిగింది. మద్యం సేవించి విధుల్లో రోడ్లపైన అసభ్య పదాజాలంతో మాట్లాడడం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిగణించిందని, మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంతో పాటుగా ప్రజల భద్రతా రక్షణ కోసం నిషేధాజ్ఞల నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు 1/3/2025 నుండి 1/4/2025 వరకు కొనసాగుతాయన్నారు. పరిస్థితులు ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని అన్నారు. భారతీయ న్యాయ సంహిత 223 హైదరాబాద్ నగర పోలీస్ చట్టం 1348 పసలి నిబంధనలు అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. బూడిద టిప్పర్ లారీ డ్రైవర్ను ఇటుక బట్టీల వ్యాపారి ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడంతో ఈరోజు కౌశిక హరన్నతో డ్రైవర్లు, క్లీనర్లు మొరపెట్టుకున్నారు. దీంతో కౌశిక హరన్న వారందరితో మాట్లాడి ఇటుక బట్టీల వ్యాపారులు హేళనగా, అవమానకరంగా మాట్లాడడం, డ్రైవర్లు ఆత్మాభిమానం దెబ్బతినేలా ప్రవర్తించడం మానుకోవాలని, ఇటుక బట్టీల యాజమానులు దిగి వచ్చే వరకు విధుల బహిష్కరణ కొనసాగుతుందన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు. దేశంలోని సకల జనులకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దిక్సూచి, సకల జనులకు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత అని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పోచమన్నారు. ఆదివారం గోదావరి కాని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కందుల సంధ్యారాణి. ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈఓ కీర్తి నాగార్జునతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన స్ఫూర్తి ప్రదాత, హక్కుల ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత, బహుజన, అణగారిన వర్గాల కోసం తమ కుటుంబాలను త్యాగం చేశారని సందర్భంగా గుర్తు చేశారు. అంబేద్కర్ యువజన సంఘం అలాగే ఆలయ ఫౌండేషన్ సంయుక్తంగా వారి యొక్క ఆధ్వర్యంలో మహనీయుల యొక్క జ్ఞానమాల కార్యక్రమాన్ని 15 వారాలుగా రాజకీయ, సామాజిక వర్గాలకి అతీతంగా అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సమాజం లోపల మహనీయుల యొక్క చరిత్రని ముందుకు తీసుకుపోవడం కోసము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి వైస రాజేష్ గారు, కొంకూరి మధు గారు, భూషణ గారు, అలాగే సతీష్ గారు, ఆలయ ఫౌండేషన్ సభ్యులు తమ్ముడు నాగార్జున గారు, రమేష్ అన్న,
ఇంకా చాలామంది మిత్రులు గత 17 వారాలుగా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. వారికి ఈ సమాజం నుండి, ముఖ్యంగా ఈ ప్రాంతం నుండి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు ఈ దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతోటి లిఖించబడినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఇప్పటి వరకు రాజేశ్వర చెప్పినట్టుగా అన్ని వర్గాలకి వాళ్ళ అవకాశాలు వస్తూ ఉన్నాయంటే వాళ్ళ నాలాంటి ఒక సాధారణ బీసీ బిడ్డ ఇవాళ రాజకీయాలలో నిలబడ్డదంటే, ఇవాళ ఒక గిరిజన బిడ్డ ఇవాళ రాష్ట్రపతిగా ఉన్నదంటే, ఇవాళ ఢిల్లీకి సీఎంగా ఒక సాధారణ మహిళ వచ్చిందంటే, ఒక ఆర్థిక కేంద్రంలోనే ఆర్థిక మంత్రిగా ఇవాళ ఒక మహిళ ఉన్నదంటే, ఇది మొత్తం కూడా అంబేద్కర్ గారు అందించినటువంటి రిజర్వేషన్. ఇవాళ దేశ ప్రధానిగా కాబట్టి ఇవాళ మేము రోడ్డు మీద తిరగలుగుతూ ఉన్నాము, అన్ని అవకాశాలు కలుగుతూ ఉన్నాము. కాబట్టి దీనికి పూర్తిగా సార్థకత చేరాలంటే ఖచ్చితంగా వారి యొక్క చరిత్రని సమాజంలో ప్రతి ఒక్కరూ భావి తరాలకి అందించేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు జ్ఞానమాల కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా గొప్పగా మరి ముందుకు తీసుకుపోతూ ఉన్నారు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కావచ్చు, ఆలయ ఫౌండేషన్ నాయకులు కావచ్చు. అంటే ఈ రకంగా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా, సామాజిక వర్గాలకు అతీతంగా మనం పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమంలో. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం ఏ ఒక్కరి కోసమో ఇవ్వలే, ఇవాళ దళితుల కోసమో లేకపోతే ఇంకో వర్గం కోసమో ఇచ్చింది కాదు. సబ్బండ వర్గాలకి వాళ్ళ సమానమైనటువంటి విధంగా ఈరోజు అవకాశాలు పొందాలని మనకి అందించింది ఈ రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగాన్ని ఇంకా భవిష్యత్తు లోపల రాజ్యాంగ ఫలాలు పొందుతున్నటువంటి మనమంతా కూడా వాటి యొక్క విలువల్ని కాపాడుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా భావిస్తూ, మరి ఇంతకుముందే రాయేషన్న చెప్తా ఉన్నారు, మార్చి 8న మహిళా దినోత్సవం ఉంది. తప్పకుండా ఆ కార్యక్రమంలో మహిళలందరినీ కూడా భాగస్వాముల్ని చేయాలి. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు మహిళలకు ఇచ్చినటువంటి హక్కుల కోసం, అవకాశాల కోసం ఇవాళ మహిళల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ప్రతి ఏడాది కూడా ఘనంగా ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తాము. అందులో అన్ని వర్గాల వాళ్ళని ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చేస్తాము. ఈసారి కూడా మార్చి 8న పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము. దానికి అంబేద్కర్ సంఘం నాయకులు అలాగే ఆలయ ఫౌండేషన్కి సంబంధించిన సభ్యులందరూ కూడా పాల్గొనాలని నేను తప్పకుండా వారికి ఆహ్వానం పంపిస్తా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, అక్కడ కూడా ఆ మహిళా దినోత్సవం రోజు వచ్చినటువంటి దాదాపు 2000 మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అంబేద్కర్ యొక్క మహనీయుల యొక్క వారి యొక్క జీవిత చరిత్రని మీ ద్వారా వారికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయాలని ఈ సందర్భంగా భావిస్తూ, ఇవాళ ముందు ఇంకా ఇది మనకి ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. తప్పకుండా ఇందులో అందరూ కూడా పాల్గొనాలి. వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క జీవిత చరిత్రని, భారత రాజ్యాంగాన్ని సమాజంలో ముందుకు తీసుకుపోవడం కోసం అందరూ కూడా మరి పాల్గొని ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని సందర్భంగా భావిస్తూ, నిజంగా ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చిన అంబేద్కర్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులకి అలాగే ఆలయ ఫౌండేషన్ సభ్యులకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్స్ని పొందుతున్నటువంటి నేను నా వంతు బాధ్యతగా 100% మీరు ఎలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నా అందులో నా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి సందర్భంగా భావిస్తూ మరొకసారి మరి ఆ మహనీయులకి ఘనమైనటువంటి నివాళులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఛత్తీస్గఢ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగార్ను నిలిపివేయాలి. పౌర హక్కుల రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు కేంద్రం డిమాండ్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్.
కౌశిక హరి నాయకత్వంలో ఆస్టిపర్ లారీ డ్రైవర్స్ క్లీనర్స్ విధుల బహిష్కరణ. దేశంలోని సకల జనులకు స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ మినిట్స్తో మళ్ళీ కలుద్దాం.